వరకు మనం ప్రభుని ఆరాధించిన ప్రభు సన్నిధిలో తిరిగి బలలో పాల్పొందే మనము యోగ్యముగా బలలో పాల్పొందాలి. అయోగ్యముగా పాల్పొందితే ఏముందండి? శిక్ష ఉంది. యోగ్య మీద ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించాడో, మన జీవితాలని ఎంతగా మార్చి ఆయన రూపము మనకు అనుగ్రహించి, మీ హృదయమే కదా దేవునికి ఆలయమన్నదని మీరు ఎరుగరా అని మనల్ని ఆయన రూపంలోకి తీసుకొచ్చినాడు. అందుకని పౌలు అన్నాడు గలతీ పత్రిక 2వ అధ్యాయంలోకి, జీవించువాడును ప్రభు కొరకే జీవించాడు. ప్రభు బిడలముగా ఇలా ప్రభు కొరకే జీవిస్తూ ఉన్నప్పుడు లోకములో శ్రమలు వస్తాయి. లోకములో మనుషుల ద్వారా వస్తాయి, ఇంటి వారి ద్వారా వస్తాయి, మరి ఇరుగు పొరుగు వారి ద్వారా. ఇవన్నీ సాతానుడు తీసుకొచ్చే సర్వసాధారణ పరిస్థితులు. ఎందుకంటే మనం ప్రభులో ఉండకూడదని. ప్రభు అయిన యేసు ప్రభువారు కొన్ని సందర్భంలో పరీక్షిస్తాడు. శ్రమలలో నిలవబడతారా లేనవ. అబ్రహాముని ఆదికాండం 22వ అధ్యాయంలో 10వసారి అక్కడ పరీక్షించి పరిశోధించాడు. ఏబుని దేవుడు సాతానుకు చెప్పినాడు, మొత్తము తీసేస్తున్న ప్రాణము తప్పనిచ్చాడు. కొన్ని పరీక్షలు ఉంటాయి. ప్రభు బిడలముగా లోకములో పాపము చేసేవారికి, పరిపాలన చేసేవారికి, ఇష్టమైన జీవితం జీవించేవారికి వారు స్వేచ్ఛగా ఉంటారు. అయితే వారు అలాగున్నారు. నేను ఇంత నీతిగా, భక్తిగా, యథార్థంగా ఉంటే ఎన్ని శ్రమలా అంటే బైబిల్ చెప్తా ఉంది ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో, నీతిమంతుడుని ఇంకనూ నీతిమంతుడిగా ఉండను. కనుకనే పాపం చేసేవారు ఇంకా చేయని, ఒక దినమో తీర్పు ఉంది. నీతిమంతుడు, చదవండి ఆ మాట చదువుకుందాం. మనం బలలో పాల్పొందే మాటలు చదువుకోకముందు ప్రకటన గ్రంథం మనం అనుకుంటాం, వాళ్ళంత దుర్మార్గ పనులు చేస్తున్నా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, అంతస్తుల్లో ఉన్నారు, బాగున్నారు. ఇంత భక్తి శ్రద్ధాతో ఉంటే మనకు రోగాలు, పోరాటాలు, వ్యాధులు, కరువు, కష్టం మనకేనా అనుకుంటాం. అయితే ప్రభు అయిన యేసు ప్రభువారు మనకిచ్చిన నిరీక్షణ, ఆదరణ ఏంటంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చదవండి 11వ వచనము. అన్యాయం చేయవాడు ఇంకాను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడుగా ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు నువ్వు ఇంకా పరిశుద్ధుడుగా. అంటే బంగారం మంచిదే, మళ్ళీ ఎందుకు కంసలోడి దగ్గరికి తీసుకుపోవాలా? 5 సంవత్సరాలు అయితే అక్కోళ్ళు పాత అయిపోయిందని చెప్పి ఇంట్లో కొట్లాడతారు, కొత్త బంగారం అని అన్నవాళ్ళకి లెక్కలేక మెరుగు పెట్టిస్తారు. ఆ మెరుగు పెడితే కంసలోడి దగ్గరికి తీస్తే కింద నొప్పి ఉంటుంది, పైన నొప్పి ఉంటుంది, మధ్యలో ఏముంటుంది బంగారం ఉంటుంది. అది కూడా అనుకోవాలి, ఎవరే కంసలోడా నీకు బుద్ధి లేదా, కింద నిప్పులు వేసావు, పైన నిప్పులు వేసినావు, చాలాదాన్ని పెద్ద గొట్టం పెట్టి ఫూ అని ఊపుతా ఉన్నావు, అంటే రేపుతా ఉన్నావు. మనం కూడా అనుకుంటాం, ఎందుకు ప్రభువా నీకోసం ఇంత నీతిగా, భక్తిగా, యథార్థంగా జీవిస్తూ ఉంటే ఎందుకు ప్రభువా ఈ శ్రమలు నాకు, ఈ కష్టాలు నాకు, అవమానం నాకు? వాడు చూడు ఎంత బాగున్నాడో, ఎన్ని తప్పులు చేస్తున్నా అన్యాయస్తుడిని ఇంకనూ వానికి ఉంది, తీర్పు ఉంది. యేసు ప్రభువారు న్యాయాధిపతి. నేను పెళ్లి గురించి రిసెప్షన్లో ఒక మాట చెప్తూ, ఆయన న్యాయాధిపతి. ఈ దినాల్లో కుటుంబాలు ఎట్లా ఉండాలంట? నిమ్మలమైన కుటుంబాలు. ఏ కుటుంబం అని చెప్పండి? నెమ్మదిగా ఉంది కుటుంబాల్లో. నెమ్మదిగా ఉందంటే సాతానుడు ఏం చెప్తాడు? అక్కకు చెప్తాడు, అక్క నువ్వు పోయి గిల్లు మీ ఆయన్ని చెవు అని అంటాడు. ఊరికనే గిల్లి ఏం చేసేది? కొట్లాడ పెట్టుకుంటుంది. ఏ కుటుంబం నెమ్మదిగా ఉంటుందని చెప్పండి?
స్త్రీ మంటి గట్టమని ఏం చేయాలంట? ఎరిగి. ఆనందం వచ్చినా తట్టుకోలేరు, కోపం వచ్చినా ఆనందం వస్తే మొత్తం బీకి డిసెంబర్ 1 తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మొత్తం సామాన్లన్నీ కిందేసి తిక్కి తిక్కి పెయింటింగ్ పూసి పూసి 24 వరకు చేసి 25 ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు. ఏం మందిరానికి రావమ్మంటే, అన్న ఎక్కడన్నా అలిసిపోయినానన్న, మా ఆయన్ని పంపిస్తున్నా. ఏదంట? నెల మొత్తం అలిసిపోయింది. స్త్రీ మంటి ఘట్టమని ఎరిగి. ప్రభు పిల్లలంగా నేను ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, అన్యాయం చేసేవాడు చేయని వానికి ఉంది. నువ్వు నీతిగా జీవిస్తున్నావా, నిందలు వస్తాయి. మనందరికీ తెలిసిందే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో ఏమని రాయబడుతుంది? నా నిమిత్తము జనులు నిందించి హింసించి మీ మీద అబద్ధముగా, మనం దరిద్రంలో రాయబడుతుందా? ఏమని రాయబడుతుంది? మరి ఎందుకు ఇంత ధనికరంగా జీవితం మనకి ఇచ్చాడే, వాడు నన్ను అన్నాడు కానీ నేను రానన్నా. ఎక్కడికి రావు? మందిరానికి రాను. సేవకులుగా మాకు తట్టుకోలేక ఏం చేయాలా? వానికి సమాధానం చెప్పాలి, వీనికి సమాధానం చెప్పాలా? ఇంక అవసరమైతే వానికి కాలు పట్టుకోవాలా, ఈయన కాలు పట్టుకోవాలా? అక్క ఏదో పొరపాటు అయిందన్న. ఏం పొరపాటు? నీకు బుద్ధి ఉందా? నీకు బుద్ధి లేదు. నువ్వు పాస్టర్వే, నీ పళ్ళు రాలుతాయి. పాస్టర్ని కొట్టే అక్కలు కూడా ఉన్నారు, బోధించేవాడిని కొట్టే అక్కలు కూడా ఉన్నారు. ఏం నేర్పుతున్నావు మా ఆయనకి? ఏం నేర్పి పంపిస్తా ఉన్నావు నా మీద కొట్లాడికి? బాబా, వాళ్ళ నోటికి ఏముండదంట? ఏముండదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి, ప్రభా ధవళవర్ణుడు, ప్రభా రక్తవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, ఎట్లాగ నిన్ను గుర్తుపెట్టుకునేది పోగొట్టుకుంది షోలంబెత్తి. ఆయన వచ్చాడు, బయట ఉన్నాడు, కిటికీలో చేపెట్టినాడు, డోరు కొట్టినాడు, చక్కగా నిద్రపోయింది. ఆ పరుపు ఇచ్చింది ప్రభువే, హాయిగా నిద్రపోయింది. ఆయన పోయా, ఇక మళ్ళీ ఈమె పోయా, ఎడగబోయా. అమ్మ అక్క, ఈ అక్క నవ్వుతుంది. మా ఆయన ఎక్కడన్నా కనపడినాడా నా ప్రియుడు? ఎవరమ్మా నీ ప్రియుడు? ఆయన ధవళవర్ణుడమ్మా. ఎందుకు పోగొట్టుకున్నావంటే, ఏం బుద్ధి తక్కువ అయ్యి. లూకాసు వార్తలో 10 వెండి నాణేలు ఉండే, ఒకడు బోర్డు కొట్టుకుని ఏం చేసింది? 9 ఉన్నాయి కానీ ఆనందపడిందా? చెప్పండి. చెవుకు పోతే కమ్మ ఏం చేస్తావు? పెద్ద లైట్ అని వేపిస్తావు భర్త చేత. దొరికేంతవరకు ఏం చేస్తామంట? జనరేటర్ అయినా తెప్పిస్తారు అక్కోళ్ళు. అంత సామర్థ్యం గల వాళ్ళు. మీరు కాదులే, మంచోళ్ళు మీరు. ఎవరు? కసాపురం వాళ్ళు. మనం ఉదయకాలము ఏ చెట్టుని జ్ఞాపకం చేసుకున్నాం? దేని గురించి జ్ఞాపకం చేసుకున్నాం? తుమ్మకర్ర. ఇప్పుడు ఇంకొక చెట్టుని జ్ఞాపకం చేసాం. మనదంతా చెట్లు లేపారు. ఇంకా రండి, ఆదికాండం. వాటికున్న మరి ప్రభు వాటికి ఇచ్చిన ఘనత, నిజంగా ప్రభు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఎరిగిన వారమై, ఊరి వెలుపల అయితే ఇప్పుడు ఊరిలో తల ఎత్తుకునేవారుగా 10 మందిలో ఒక విలువైన వారుగా చేస్తున్నాడు. ఇలాంటి మనము ప్రభువుకి నిజంగా విలువ తీసుకొస్తున్నామా? ఆదికాండము 3వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. బైబిల్ కలిగిన వారు, తప్పుగా అనుకోదు, నోరున్నవారు, చదువు వచ్చినవారు. పెద్దగా దేవుని వాక్యము మధురమైనది, అది జుంటె తేనెదారుల కంటే కనుకనే ఎలాంటిదంట? మధురము. కనుక మనం నోరు తెరిచి చక్కగా వాక్యం చదువుకుందామండి. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వారిద్దరు కనులను తెరవబడను, వారు తమ దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులను తమకు కట్టడములుగా చేసుకొనిరి. ప్రోత్సాహానికి చిన్న ప్రాణం చేసుకున్న ప్రేమల తండ్రి, నా జీవితంలో తుమ్మకర్ర ఒక వలె ప్రభా ఊరి వెలుపల ఎవరు ప్రేమను వచ్చుకొనక, నలుపనే పాపమును బట్టి, వంకరనే ప్రభా వంకరి ఆలోచనలు, ఎంతో పాతాళానికి సిద్ధం నా పాపమును బట్టి, నా శరీర సంబంధమైన ఆశలను బట్టి ఎంతో చెడిపోయి శిక్షకు పాత్రుడిగా, నీతి అగ్నిగుండానికి పాత్రుడిగా ఉండను నన్ను ఎంతగా ప్రేమించి ప్రభా తండ్రి, మీ రూపమును నాకిచ్చుటకై ప్రభా మీరు సింహాసనం దిగి సిలువకు వచ్చి రూపమును కోల్పోయి ప్రభా తండ్రి మోసేవాడుగా, ఆ తుమ్మకర్ర బల్లగా లోపల వెలుపల
అదే ప్రభా నిత్యము మిమ్మల్ని మోసేదిగా నన్ను ప్రభా మీరు తీర్చిదిద్దినందుకు వందనములు. దాని కొరకై సిలువలో మీరు కార్చిన రక్తము చివరి బట్టి వరకు రక్షణ నాకు అనుగ్రహించే ఉచితముగా నా ఎడలే చూపిన నీ ప్రేమను బట్టి వందనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించని మీరు ఎంతగా నన్ను ప్రేమించారో అందుకు నేను ఏమీ ఇవ్వలేక మిమ్మల్ని ఆరాధిస్తున్నా. వాళ్ళలో పాల్పొందేదాని కొరకై ఒకరినొకరు సంతోషపెట్టుకునేదానికి కాదు, యుగాంతం ముందను మాకు బుద్ధి కలుగుటకు మీ హెచ్చరికలు మాకు దయచేయండి. దిద్దుబాటు మాకు అవసరం ప్రభా, మమ్మల్ని సరిదిద్దండి. సాధనములుగా వాడుకున్నట్టుకు ఇష్టపడుతూ ఉన్నాం. మూలన పడిపోతే తుప్పబడిపోతాం, పనికి రాకుండా పోతాం. అర్హమైన పాత్రలుగా, సాధనముగా, కడగబడిన యోగ్యమైన పాత్రలుగా మీరు మమ్మల్ని వాడుకున్నట్టుకు ఇష్టపడిన దేవుడు కనుక మీరు రక్తమైన వాక్యం ద్వారా కడిగి ప్రభా నీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని వాడుకొని మా ద్వారా మీరు మహిమ పొందుతారని చదివిన వాక్య భాగం మాతో మాట్లాడతారు. యోగ్యులుగా మమ్మల్ని బలలో పాల్పొందుకు సిద్ధపరుస్తారని యేసుక్రీస్తు సర్వాధికారముల నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి చదవండి, ఒకరు సహాయం చేయండి. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు చాలండి, ఇది మొదటిగా వారిద్దరు కనులు తెరవబడినాయి, మొదటిది. రెండవది వారు తాము దిగంబరులమని తెలుసుకోవాలి. ఇవి ఆరాధన కొరకై ప్రభు అనుమతిస్తే మనం వాటిని జ్ఞాపకం చేసుకుంటాం. వారు ఎందుకు కనులు తెరవబడినాయి, వారు ఎందుకు దిగంబరులైనారు, ఆ మాటలు. ఈ మూడోదిగా అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకుని రేనే మాట మనం ధ్యానిస్తాం. మొదటిగా తుమ్మ కర్రను గురించి, ఆ కర్ర మనమే అని. ఈ కర్ర సంఖ్యాకాండంలో రాయబడుతుంది ఎండిపోయిన కర్ర అని, జీవం లేని కర్ర అని. అయితే అది పువ్వులు, అది కాయలు, అది చిగుర్చి అని. ఎప్పుడంటే యెహోవా సన్నిధిలో ఉన్నప్పుడు అని. లేవీలు యెహోవా సన్నిధిలో వారి కర్రలు ఉన్నప్పుడు. ఎప్పుడైతే మనం ప్రభువుని అంగీకరించామో, ప్రభు ప్రేమించి పాపము నుంచి మనం విమోచించి ప్రభు సన్నిధిలో ఉండడం ద్వారా నోట నవ్వు, పువ్వులు, కాయలు అనే అనుభవంలో ఈ కర్రలను తీసుకొచ్చినాయి. ఇక్కడ మనం చదువుకున్న భాగం రెండవది తుమ్మ కర్రను, రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే అంజూరపు చెట్టును గురించి, అంజూరపు కొమ్మను గురించి, అంజూరపు ఆకులను గురించి. దేవుని బిడలముగా బలలో పాల్పొందుతున్న మనము అంజూరపు చెట్టు ఇశ్రాయేలు ప్రజలకు గుర్తుగా ఉంటా ఉంది కనుకనే మనము కూడా దేవుని ప్రజలముగా ఉన్నాము కనుక ఈ అంజూరపు చెట్టు కలిగిన లక్షణములు మనం కలిగి జీవించాలి. అంజూరపు చెట్టు కలిగిన లక్షణాలు ఒకప్పుడు పనికిరాని తుమ్మకర్రమే, అయితే అర్హమైన కర్రగా ప్రభువుని మోసే బలిపీఠముగా ప్రభు సన్నిధిలో మనల్ని ఉంచినాడు. ఎరిగిన వారమై ఈ యొక్క అంజూరపు చెట్టుకు ఉన్న లక్షణాలు, ఆ లక్షణములు కలిగి ఇశ్రాయేలు జీవించాలని ప్రభు ఇష్టపడినాడు. అలాగూ మనము కూడా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినము మనకు కొన్ని హెచ్చరికలు. ప్రభు మనల్ని హెచ్చరించకపోతే బైబిల్ చెప్తా ఉంది నీతిమంతుడు లేడు. మనం ఇక్కడే ఉంటామో అక్కోళ్ళు ఆలోచిస్తారు, ఇంటికాడ మటన్ చేసినాను, కుక్క తిందా మా ఆయన తిన్నాడా, వాళ్ళ ఆలోచనలు. అన్నోళ్ళేమో డ్యూటీకి పోవాలా, ఈడు ఎప్పుడు వదులుతాడు, లేకపోతే యవనస్తులేమో అరే రే మా అంకులు ఈ అంకుల్ని తీసుకొచ్చి పెట్టినాడు, క్రికెట్కి సమయం పోతుంది, ఎప్పుడు పోతాడు, కరెంట్ ఎప్పుడు పోతుంది, వీడికి నోరు ఎప్పుడు, వాళ్ళ ఆలోచనలు. అంటే ప్రాక్టికల్గా అనుభవించిన భక్తులు అనుభవాలు బైబిల్. నేను కూడా ఏం చేశానంటే ప్రభువు నమ్ముకోక ముందు సేవకులను తిట్టినాను, మందిరానికి వెళ్ళేవాడిగా. మందిరానికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి చెప్పేటప్పుడు నాకు ఏం అర్థం కాకపోతే నిద్రపోయేవాడిని. ఇంక తర్వాత ఏం అర్థం కాక చెవులు పెట్టుకొని ఏలు పెట్టి తిప్పేవాడిని. ఒక దినం పెన్ను తీసుకున్నా, స్టీల్ పెన్ను, బాల్ పెన్, పైన స్టీల్ డిప్ ఉంటుంది. ఎప్పుడైనా ముగిస్తాడు అట్టాగని చెప్పి అంటున్నా, అదన్నా ఇంటాడేమని.
ఒక అక్క చెప్పింది, ఇంట్లో మాట్లాడుకొని వస్తారంట, నేను ఇట్ట అంటే నువ్వు ఆపేయి, అంటే నీకు టైం అయిందిరా అని. ఇట్ట అంటే ఇంక అయిపోయింది పదరా అని. ఆమె అక్కడి నుంచే సైగ చేస్తాడనట. సైగ చేస్తే నాకు టైం అయిపోయింది, నేను ముగిస్తాడంట. మీరు కూడా ఊరిని చూస్తే నేను ఊరకని ఉండి బైబిల్ మూసేసి ఆపేస్తా. అందుకని ఆరాధన కూడా కొంచెమే చెప్తా ఉన్నా. ఎందుకంటే మీకు ఆకలి ఎక్కువైతే మళ్ళీ తిడతారేమో నాకు భయం. మీరు ఊరిని చూస్తే, ఆడవాళ్ళు ఊరిని చూస్తే మగవాళ్ళు ఏం చేయాలా? మీ మగవాళ్ళ సంగతి ఏమో తెలియదు, కానీ మా ఇంట్లో ఆమె ఎట్లా చూసిందంటే ఊరేమే, నేను ఊరకనే తలదించుకుంటా. ఊరకున్నంత ఉత్తమము. కోపం వచ్చి కొడితే పొళ్ళు రాలుతాయి, లేదా రక్తం వస్తుంది. ఊరకు రక్తం వచ్చిందని 3 రోజులు అమ్మా అమ్మా ఏమమ్మా అన్నం చేయి, బట్టలు పిండు, క్యారేజీ చెయ్యి. ఎందుకు? నువ్వు కొట్టావు కదా, నువ్వు హాస్పిటల్కి తీసుకో. కొట్టేది ఎందుకు? హాస్పిటల్కి తీసుకెళ్ళేది ఎందుకు? మూలన పడుకొని చేయననేది దేనికి? అందుకని ఊరకనే ఉన్నంట ఉత్తమము. ఆ కుటుంబం నిమ్మలంగా ఉంటుంది. యెషయా గ్రంథం 33వ అధ్యాయం. ఎప్పుడైనా పెళ్లి సందర్భం వస్తే చెప్తాను, చూద్దాం. ఒక మాట జ్ఞాపకం చేసుకో. మీరు కూడా భర్తలు, నేను శిరస్సు నా చెప్పు కింద కాలంటే తేల్లా కుడుతుంది, నీకు వంట తెచ్చి పెట్టదు, వాళ్ళని మౌనంగా పొగడీలు చేయించుకో. నీ భార్యలను తిట్టవద్దు, నీ అక్క చెల్లెలను తిట్టవద్దు. యెషయా గ్రంథం 33వ అధ్యాయం రండి. ఈ దినాల్లో కుటుంబాలు అట్లాగా ఉంటలా. వాళ్ళు ఎందుకు దిగంబరులు అయిపోయినారంటే దేవుని ఆజ్ఞ మీరే. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 20వ వచనము చదవండి. ఉత్సవ కాలములలో కూడుకొనుచున్న సియోను పట్టణం చూడు చూడు చూడు, వాళ్ళ కుటుంబం ఎంత బాగుందో చూడు, ఎంత నిమ్మలంగా ఉందో చూడు. మనం ఏం చేస్తున్నాము? మందిరాన్ని నుంచి ఇంటికి వచ్చి బైబిల్ లోన ఇసిరేసేసి తలుపు వేసుకొని టీవీ పెట్టి బయటికి సౌండ్ వినపడకుండా భార్యను భర్త తిట్టింది, కొట్టింది. నేను చూసిన వాస్తవికంగా ఎంత మంచి కుటుంబమో. సియోను పట్టణం అనే కుటుంబం దేవుని ఇంటికి వెళ్తున్నారు. చూస్తే సైగ చేసింది, వచ్చినాడు, ఇట్టంది అంటే తలుపేయింది, ఇట్టంది కిటికీలేంది, లోనకు వచ్చినాడు, జుట్టు పట్టుకొని నడుమిగా గుద్దుతా ఉంది. ఏంది? నేను కిటికీ తిరుగు చూస్తే గుద్దుతా ఉంటే బయట అక్కోళ్ళుండి, వీడి చేతులు ఎరగా, వీడి కాళ్ళు పోను, అక్క మంచిది, కొడతా ఉన్నాడంటే కొడుతుంది ఎవరు? ఎక్క కొడుతుంది ఎవరు? మళ్ళీ అన్నీ చేస్తారు లోన, ఏం తెలియనట్టు. అరే అన్న ఎంత మంచివాడైతే అక్క చూడబ్బా, అయ్యో చేసిన కొంగు కూడా బయటికి తీయట్లేదయ్యా, ఒక సైడ్ నుంచి చూస్తూనే ఉంటుంది. రేరా నీ కథరారా ఇంటికి చూస్తానని. ఇంటికి వెళ్ళినాక మరి కథ అయిపోయా. చేసింది కూడా పెట్టదు, తిట్టి పెడుతుంది. మళ్ళీ పెట్టినాక కూర్చొని ఏందమ్మా చీరదెలా అక్కడ ఏడుతుంది. మీ అమ్మ అంది. ఇది ఆడవాళ్ళతో నాకు ఎందుకంటే నేను సైకాలజీ వాళ్ళ గురించి బాగా చదివిన, అందుకనే వాళ్ళ గురించి ఎక్కువ చెప్తా. కట్టేది వాళ్ళే, పడగొట్టేది వాళ్ళు, లేకపోతే రాజ్యాలు లేవు. ఎన్టీ రామారావు పడిపోయా, పదవే పోయా. నిమ్మలమైన కుటుంబం ఉంటుందా మీ కుటుంబం? ఆ కుటుంబాలు ఎలాగుంటా ఉన్నాయి? మన కుటుంబాలు ఎలాగుంటా ఉన్నాయి? ప్రభుత్వమైతే ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుని అంజూరపు ఏందండి ఆ మాటకు వస్తాం. మన కుటుంబాలు ఇక్కడ కూడా 2 ఉన్నారు. ఎవరున్నారు వాళ్ళు? అయితే వారు ఎవరు మాట విన్నారు? సర్పము సాతాను మాట విన్నారు. 7వ వచనంలో రాయబడుతుంది, అంజూరపు ఆకులు. ఏ స్థితికి వచ్చినారంట వారు? అంజూరపు ఆకులు. అంజూరపు ఆకులు కుట్టుకున్నారు అంటే వస్త్రాలుగా చేసుకొని కట్టుకున్నారు. ఇప్పుడు అంజూరపు చెట్టును జ్ఞాపకం చేసుకుంటాం. అక్కడ తుమ్మ చెట్టును జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తుమ్మ చెట్టు ఊరి వెలుపల ఉంది, అది వంకరగా ఉంది, నల్లగా ఉంది. ఇప్పుడు రెండవది అంజూరపు చెట్టు. నిజంగా ప్రభువా, నేను కూడా ఆ అంజూరపు చెట్టు వలె నేను కూడా ఉంటున్నానా లేదా? అంజూరపు చెట్టు వలె నేను ఉంటే ఇశ్రాయేలు ప్రజలని దేవుడు అంజూరపు చెట్లుగా వర్ణిస్తూ ఉన్నాడు. కనుకనే నేను కూడా ఈ యొక్క అన్ని జనుల మధ్యేమి, నీ కుటుంబంలో నీ బంధువుల మధ్యేమి, నీవు నివసించే స్థలములు అయితేమి నిన్ను గురించి వాళ్ళు ఏమన్నారంట? అంజూరపు ఆకులు, తర్వాత అంజూరపు కాయలు, తర్వాత అంజూరపు చెట్లు. వాళ్ళు ఏం చెప్పాలా? రండి న్యాయాధిపతుల గ్రంథం. నా జీవితంలో అవి ఇశ్రాయేలు ప్రజలకి గుర్తుగా ఉన్నాయి.
నీవు నేను కూడా ఈ అంజూరపు చెట్టుగా గుర్తుగా ఆ స్థానంలో మనం పెట్టుకొని, ఈ అంజూరపు చెట్టు స్థానంలో నీవు నేను పెట్టుకొని, ప్రభువా నేను కూడా అంజూరపు చెట్టు, అంటే వారు అంజూరపు ఆకులు కట్టుకున్నారు. ఎందుకు కట్టుకున్నారు? దేవుని ఆజ్ఞ మీరి అతిక్రమించి వారు తినొద్దన్నది తిని వారు దిగంబరులైనారు. దిగంబరులుగా ఉన్నారు కనుక, వారి దిశములతో ఉన్నారు కనుక, వారి దిగంబరత్వాన్ని బట్టి వాటిని కప్పుకునే దాని కొరకాయ ఆకులు వారికి ఉపయోగపడినాయి. ఆకులు వారికి వస్త్రాలుగా వారు కుట్టుకొని వారి ధరించుకోగలిగినారు. రండి, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం చదవండి. అంజూరపు చెట్టు లక్షణములు మనము కూడా కలిగి, అంటే బలలో పాల్పొందే మనం ఇలాంటి లక్షణములు కలిగి మనం జీవించాలి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు చెట్లు నీ వచ్చి మమ్మల్ని ఏలమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్లమే రాజునై ఉండి ఇటు అటు ఒగుటకు, కనుకనే అంజూరపు చెట్టులో ఉన్న లక్షణము, ఆ చెట్టు యొక్క లక్షణము ఏంటండి? మాధుర్యము. అంజూరపు చెట్టు యొక్క లక్షణం ఏంటంటే మాధుర్యము. క్రైస్తవ జీవితము సౌభాగ్య జీవితము, అది ప్రభు పిల్లలకెంతో. కనుకనే నా జీవితము కూడా అనేకులకు మాధుర్యముగా ఉండాలి. నిన్ను నన్ను రుచి చూచినప్పుడు, నిన్ను నన్ను పలకరించినప్పుడు నీ నోట దేవుని మాట, దేవుని పాట, దేవుని వాక్యము, దేవుని గురించి, పరిచర్యను గురించి, ప్రార్థన గురించి, ప్రభు ఇంటిని గురించి, ఆత్మలను గురించి, అనేకులు నశించిపోయే దానిని గురించి మధురముగా నీ యొక్క జీవితం అనేకులకు ఉన్నప్పుడు, వారి దగ్గరికి వెళ్ళినప్పుడు లోక విషయాలు మాట్లాడట్లేదు, లోకాన్ని గురించి వారు ఆలోచించట్లేదు, దేవుని పరిచర్య, దేవుని సంఘము, దేవుని చిత్తము, దేవుని రాకడ గురించి వీరు మాట్లాడుతున్నారు. ఎంత మధురమయంగా ఉన్నారని చెప్పి వారు ఎరగలుగుతారు. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే గుమ్ముగూడి జనములుంటే, స్త్రీలు మరీ ఎక్కువగా కూర్చొనుంటే వారి మాటలకే మితి ఉండదు. మగవాళ్ళైతే మౌనంగా ఉంటారు, కానీ కొన్ని సందర్భంలో ఆడవాళ్ళు 10 మంది మగవాళ్ళు ఉంటే 2 ఆడవాళ్ళు ఉంటే చాలు, వాళ్ళని ఎంతగా ఏడిపిస్తారంటే, వాడి జుట్టు చూడు, వాడి అంగీ చూడు, వాడి ప్యాంటు చూడు, వాడి క్రాపు చూడు, ఎన్ని మాటలు. ప్రియమైన వాళ్ళరా, బలలో పాల్పొందుతున్నాం మనము అంజూరపు చెట్టు యొక్క ఆ స్థానంలో ఉండి నిజంగా ఈ అక్క దగ్గరికి వెళితే నేను ఆదరించబడుతున్నాను, ఈ అక్క దగ్గరికి వెళితే ప్రార్థన చేసుకొని వస్తూ ఉన్నాను, ఈ ఒక మధురముగా ఉంటా ఉంది, అనేకులు మనల్ని చెప్పే అనుభవంలోకి మనం రావాలి. అది క్రైస్తవ జీవితము, అది దేవుని పిల్లలకి సౌభాగ్య జీవితము. ప్రియమైన వారలరా, బలలో పాల్పొందుతున్నావు. నా మాధుర్యను నేను ఇవ్వక మానే, చెట్ల మీద రాజుగా, అంటే పరిపాలన చేసేదాని కొరకై, లేదా ఊగేదాని కొరకై, లేదా అటు ఇటు తిరిగేదాని కొరకై నేను రాను. అది నా పని కాదు. చెట్లన్నీ వచ్చి అడిగినాయి, చెట్లన్నీ మీటింగ్ పెట్టుకున్నాయి, మనుషులు మీటింగ్ పెట్టుకున్నట్లు అనేకమైన చెట్లు మీటింగ్ పెట్టుకున్నాయి. అయితే చివరికి ముళ్ళ పొదలు అవి ఇష్టపడినాయి. నేను రాజుగా ఉంటాను, నేను మిమ్మల్ని అణిచేస్తాను. ఈ దినాల్లో పరిపాలన చేసేవారు, ప్రియమైన వారు, ప్రభు పిల్లలకి పరిపాలనతో పని లేదు. కుటుంబంలో కూడా నీవు కూడా భార్యగా లేదా అక్కవుగా, అన్నగా నీవు ఉండాలంటే ఆయన శిరస్సుగా ఉన్నాడు, నేను మౌనంగా ఉండాలా. ఆయన నా యజమానుడు. శారా పిలిచింది, ఆయన నా యజమానుడు అని పిలిచింది. ప్రియమైన వారలా, అయ్యా నా భార్య, ఆమె మాట ఎంత మధురము, నన్ను యజమానుడు అంటా ఉంది, నన్ను సన్మానిస్తూ ఉంది. కనుకనే సామెతల గ్రంథంలో చివరి అధ్యాయంలో దేశ పెద్దలతో ఆయన కూర్చుంటున్నాడు. అతని వస్త్రాలని శుభ్రంగా చక్కగా ఉతికి భర్తకి ఘనత తీసుకొస్తుంది. పెందల కాడ లేస్తూ ఉంది, ఇంటి వారు నడతన కనిపెడుతుంది, భోజనం సిద్ధపరుస్తూ ఉంది. ఎంత మధురమైన స్త్రీ. అమ్మో లే, 7 అయింది, లేచి నువ్వే నాకు టీ తీసుకురాపో. ఎంతమంది లేరు? ఎంతమంది ఆర్డర్ వేసేవాళ్ళు లేరు? అమ్మ పాప కాలేజీకి వెళ్ళాలంటే చెయ్యి, నువ్వే చెయ్యి, రోజు నేను చేయాలా? 9 నెలలు నేను కడుపులో పెట్టుకొని పెంచాను. ఇప్పుడు తర్వాత డీమార్ట్కి వెళ్ళి చూస్తే, మార్కెట్కి వెళ్ళి చూస్తే 3వ సంవత్సరం నుంచి నాలాంటి వాడి చేతుల్లో పిల్లలు ఉంటారు. ఒరే ఊరుకోరా కే అని వాడు అంటాడు. వాడిని ఊరుకో. అమ్మ మొయ్యమే అంటే నేను మోసినాను, ఇప్పుడు నువ్వు మొయ్యి. ఇది మనం చెప్పే సంఘము స్త్రీ గుర్తుగా. నువ్వు మొయ్యమ్మా అంటే నేను మొయ్యను, నువ్వే మొయ్యి. ప్రియమైన వాళ్ళరా, గాడిద ప్రభువును మోసింది, బల్ల రొట్టెను మోసింది. ప్రభు యొక్క శరీరం గుర్తు.
ప్రభు బిడ్డలంగా భారం భరిస్తున్నామా? బాధ్యతలు తీసుకుంటున్నామా? ప్రభువుని గురించి ఆలోచిస్తూ ఉన్నామా? నాకు ఏ బాధ్యతలు అవసరంలా, అయితే ప్రభు రాజ్యంలో ఎట్లా ఉంటావు? నేను ఏ బాధ్యతలు మోయను, వస్తాను పోతాను, నాకు ఇస్తుందే ఇస్తాను. ఏది నీ బాధ్యత? ప్రభు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు? నీ జీవితం ఎలాగుందో, ఒకప్పుడు తుమ్మకర్ర వలె ఉంది, నలుపుగా ఉంది, ఊరి వెలుపల ఉంది. ప్రేమించి రక్షించి ప్రాణం పెట్టి శిక్ష ఆయన అనుభవించి నీకు గొప్ప విలువిచ్చి మంచి స్థానం ఇచ్చి మంచి స్థానంలో పెడితే ఈ దినము నువ్వేం చేస్తున్నావు? భారం భరించలేకపోతా ఉన్నావు, బాధ్యత తీసుకోలేకపోతా ఉన్నావు, అంటున్నట్లుంటా ఉన్నావు, నాకెందుకులే అనుకుంటా ఉన్నావు. ప్రభు అలాగనుకుంటే, దైవజనుడు భక్సింగ్ అలాగనుకుంటే, అంకుల అలాగనుకుంటే ఈ పరిచర్య జరిగేదా? ఈ క్రమంలోకి వచ్చేవారమా? ఇలా కూర్చుండగలిగేవారమా? ఎంతమంది మధురముగా ఉండగలుగుతున్నామా? అది చెప్పింది. ఏ పరిపాలనతో నాకు పనిలే, నా మాధుర్యము అంటే నేను పాడుతున్నప్పుడు, నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు, నేను వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు, నేను చేపలు వేస్తూ ఉన్నప్పుడు, నేను వంట చేస్తూ ఉన్నప్పుడు, అబ్బా అక్క ఎంత మధురంగా చేసిందిరా, అరే చేపలు ఎంత బాగేసినారా, ఎంత మధురంగా వాయిస్తూ ఉన్నారా, ఎంత మధురంగా పాటలు పడుతున్నారు. ఈ కృపావరములు ప్రభు మనకి ఇచ్చినాడే, మనం అవి చేయలేక ఎందుకు మౌనంగా ఉంటాం? 10 గంటలకు ఆరాధన అంటే ఎన్ని గంటలకు వస్తాం? 10:30, 11. ఏదో ఇష్టం లేక పోవాలి కదా. ప్రభు అట్లా అనుకుంటే, ప్రభు నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు. ఒక్కసారి అర్థం చేసుకున్నావా? ప్రియమైన వాళ్ళరా, ప్రభు ప్రేమను అర్థం చేసుకో, ఆయన ఓర్పును అర్థం చేసుకో. వారు తిరుగుబాటు చేస్తున్నారు, నిత్యము తిరుగుబాటు చేస్తున్నారు. కీర్తన గ్రంథంలో రాయబడుతుంది, ఆయన వాత్సల్య సంపూర్ణుడు. 78వ కీర్తన చదవండి. నువ్వు నిత్యము నాకెందుకులే, బరువు మోయక, బాధ్యత వహించక, ప్రభు ఇచ్చిన రక్షణను మర్చిపోయి నిర్లక్ష్యముతో మధురముగా నీవు జీవించలేక నీ మాధుర్యతను అనేకులు అనుభవించలేని స్థితిలో, కీర్తనల గ్రంథము చదవండి. 78వ కీర్తన, 78వ కీర్తన 38వ వచనం చదవండి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషములను పరిహరించువాడు, తన ఉగ్రతను ఎంత మాత్రమునో రేపక పలుమార్లు ఏం చేసినట కాగా వారు కేవలము శరీరులు. ప్రభు ప్రేమది. వారు శరీరులు, నా బిడ్డలే, నా బిడ్డలు. ఎన్నిసార్లు అణుచుకుంటా ఉన్నాడు, ఎన్నిసార్లు దిగమింగుకుంటున్నాడు. నువ్వు బాధ్యత వహించకపోయినా, నువ్వు భారం భరించకపోయినా, నువ్వు చేయకపోయినా, నువ్వు సహకరించకపోయినా, నువ్వు రాకపోయినా ఎన్ని మార్లు ప్రభు కోపిస్తున్నాడా? ప్రభు కోపిస్తే నీవు నేను ఉండగలమా? భూమి ఆయనది. ప్రభు చెప్పినాడు, భూమి నెరలు విరిచంటే కొరాహు, దాతాను, అభిరాము ఏమైపోయినారు? భూమిలో. ప్రభు భూమికి ఆజ్ఞాపిస్తే, ప్రభు ఆకాశానికి ఆజ్ఞాపిస్తే, ప్రభు గాలికి ఆజ్ఞాపిస్తే నువ్వు బ్రతకగలవా? ఆ దైవజనుడు ముక్కు మూసుకొని, గాలి ఆయన ఇచ్చాడు, తల్లి నువ్వు నన్ను కనొచ్చు, తండ్రి నువ్వు నాకు ఖర్చు పెట్టి ఉండొచ్చు, నేను ఆయనను ప్రేమించకుండా ఉండలేను, ఆయనను వెంబడించాడు. ప్రభు కొరకు ఏది సాక్ష్యము? నీ సాక్ష్యము ఏదే? పాడండి. నీ బలి అర్పణయే, నీ సాక్ష్యము ఏదే? అంగీకరించి నిద్రించిన వేళ యేసునంగీకరించి చేసే వేళ ప్రభు పిలుస్తా ఉన్నాడు, రా నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రం త్రోసివేయను. ప్రభు పిలుస్తున్నాడు, ప్రభు ఆహ్వానిస్తున్నాడు. ప్రభు నేను ఎంతగా ప్రేమిస్తుంటే, ఓ అక్క, ఓ అన్న,
నువ్వు ఇంకా మోయలేకపోతున్నావు. నీ సిలువను మోసినాడు. అది శాపగ్రస్తమైనది. శిక్ష ఆయన అనుభవించాడు. రక్షణ మనకిచ్చినాడు. స్వేచ్ఛను మనకిచ్చినాడు. ప్రభు స్వతంత్రులుగా చేసినాడు. దాసత్వమును తీసేసినాడు. భారం భరిస్తున్నామా? అనేకులకు ఒక మధురముగా ఉంటున్నామా? ఈ యొక్క అంజూరపు చెట్టు ఎలాగుందండి? మధురము. అందుకనే మధురము. ఏంటి మధురము? యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం రండి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. యెహెజ్కేలు గ్రంథం, నరపుత్రుడా, నేనుచ్చుచున్న ఈ గ్రంథము ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయుగా నేను దాన్ని భక్షించి తిని. ఎట్లా ఉందంట? తైలం వలె. ప్రియమైన వాళ్ళ తేనె వలె. నువ్వు వాక్యాన్ని ఎంతమంది ఉదయకాలము చదివినారు? అన్న నాకు చదువురా. ఎంతమంది ప్రార్థన చేసినారు? ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య ఏం చేసినాడంట? ఆ వాక్యము దేవుడు. ఆ దేవుని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో నిన్నంత మధురంగా ఉంచుతాడు. నీళ్ళంతా తేనె, అది తీపైనది, అది రుచినిచ్చేది, నాలుకను సడలము చేసేది, చక్కగా మాటలనిచ్చేది. ప్రియమైన వారలా మనం ఎరగలేకపోతా ఉన్నాం. ఒక వ్యక్తి నిన్ను గురించి, ఆ వ్యక్తి ఎంత మధురమైన వ్యక్తి అని మన గురించి చెప్పగలుగుతున్నాడా? సంఘస్థులు లేదా బయటవారు ఆ వ్యక్తి ఎంత మధురమైన వ్యక్తి, ఎంత భారం భరిస్తున్నాడు, ఎంత శ్రమ నోరుస్తున్నాడు, ఎంత ప్రభు కొరకై క్రయము చెల్లిస్తా ఉన్నాడు. ప్రభుని గురించి ఎరిగిన మనము ఇంకా సోమరులుగా మేల్కోలేక మన సొంత పనులే చేసుకుంటూ, సొంత పనులైతే ఎంతవరకైనా ప్రయాసపడతాం. దేవుని కార్యముల కొరక ఏమి లేదంట? ఆశ లేదు, ఆసక్తి లేదు. రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. నీ నా జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమించి రక్షించుకొని నీ కొరకై ప్రాణం పెట్టి గొప్ప రక్షణ ఇచ్చి ఆ రాజ్యం నీ కొరకై సిద్ధపరుస్తుంటే నువ్వు ఒక మధురమైన వ్యక్తివిగా ప్రభు యొక్క ప్రభుని భారమును మోసినాడని ఎరగక నువ్వు ఈ భారమును మోయలేక. రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఏం చేసినట? ఎప్పటికీ మీ కార్యముల కొరకై ఆశ ఉంటుంది. ఇంట్లో ఏమి లేకపోతే అక్కళ్ళు ఒప్పుకోలేరు. భర్త ఇంటికి వెళ్ళలేకపోతే, మంచి కూర లేకపోతే ఒప్పుకోడు, ఇల్లు బాగలేకపోతే ఒప్పుకోడు, అనుకూలత లేకపోతే ఒప్పుకోడు, నిమ్మలంగా ఉండలేని పరిస్థితులు. ప్రభు కార్యముల కొరకై ఏం చేశారంట? నాది కాదులే, నేను కాదులే, నాకెందుకులే. ఎంత నిర్లక్ష్యం అండి, ఎంత అజాగ్రత్తదండి. ప్రభు నిన్ను ఇంతగా ప్రేమించినాడని మర్చిపోయినావా? ఒకప్పుడు నీ జీవితం ఎలాగ ఉంది, నా బ్రతికి ఎలా ఉంది, నీ బ్రతికి ఎలా ఉంది? ఈ దినం మనల్ని ఎలాగ చేసినాడు? ఒక మధురమైన వారిగా చేసినాడే. ప్రభు మహిమగల ఆ దేవుడు మనల్ని మధురమైన వారు చేసినాడే. కొంతమందికి నాకు పాటలు రావు, పాడాలని ఆశ. కొంతమంది స్వరాలు వింటా ఉంటే, ప్రభు అట్లాంటి స్వరం నాకేని 19 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉంటే రాటల, నాది గాడి స్వరమే. ఇవ్వాల ప్రభు అయినా అడుగుతున్నా, ప్రభా నేను మా పాడితే గాడిదలాగా ఉంటుంది ప్రభా, అలాంటి స్వరమే ప్రభు అంటే వద్దులే నాయన అని అంటలా. ప్రభు ఇస్తాడేమో. అది కొంతమంది పాడుతూ ఉంటే, కొంతమంది వాయిస్తూ ఉంటే ఎంతమంది రక్షణ పొందినారు. పాటల ద్వారా రక్షణ పొందినారు, వాయిద్యాల ద్వారా రక్షణ పొందినారు. ప్రభు ఇంట్లో పరిచయం చేసి రక్షణ పొందినారు. చూడండి ప్రియమైన వారరా, మధురము. బ్రిటిష్ వారు లేని వారికి వస్త్రాలు, ఆహారము, మెడిసిన్ సరఫరా చేసి ప్రభును ప్రకటిస్తున్నారు. ఎంతమంది ప్రభు కొరకై సిద్ధపరిచినారు చెప్పగలమా? మనం ఏం చేస్తూ ఉన్నాం? అలాంటి క్రైమ్ చెల్లిస్తూ ఉన్నారు. 1999లో మన దేశానికి వచ్చి సువార్త ప్రకటించి ఒక వ్యక్తి తన పిల్లల 2తో ఆ యొక్క వ్యాన్లో కాలిపోయినాడు. ఎంత అవసరం ఏంటి? తన భార్య తన మీద, ఇతరుల మీద కేసు వేయలేదు. ప్రభు మనల్ని ఇంతగా ప్రేమించి మధురమైన వారికి ఉంచితే ప్రభు కొరకే ఏం ప్రయాసపడుతున్నాం? ఏం భారం భరిస్తున్నాం? ఏం బాధ్యతలు తీసుకుంటున్నాం? వేదనతో చెప్తా ఉన్నాను, ప్రభు పిల్లలముగా
అంచె దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, అపాయకర దినాల్లో ఉన్నాం, శత్రువు పొంచి ఉన్న దినాల్లో ఉన్నాం, ఎక్కడ నెమ్మది లేని దినాల్లో ఉన్నాం. యుద్ధాలు జరుగుతున్నాయి, కుటుంబంలో నెమ్మది లేదు, ఎక్కడ చూసినా పోరాటములు, ఎక్కడ చూసినా పతనము, ఎక్కడ చూసినా కృంగదల, ఎక్కడ చూసినా సమాధానం లేని స్థితి. మనం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. అయితే ప్రభు కొరకై ఒక క్రయము చెల్లించేవాడుగా, నీ ఇష్టపూర్వకంగా, ప్రభువా ఇంత మధురముగా ఊరు వెలుపల నన్ను, పాపములో ఉన్న నన్ను, పతనమైపోయిన నన్ను నీ సన్నిధుల్లో ప్రభా నన్ను ఉంచేవే, ఈ రుణం ఎలాగో తీర్చుకోగలనే, నా కుటుంబం సాక్షిగా ఉంచేవే, నన్ను ఒక మధురమైన వ్యక్తిగా ఉంచేవే, ఏ బాధ్యతలు లేకుండా, ఏ భారం భరించకుండా, పట్టి పట్టనట్లుగా, అంటి అంటున్నట్లుగా, నాది కాదు అన్నట్లుగా ఎంత మంది నిరుత్సాహము. ఒక్కసారి ఆలోచించు. వారు మన దేశమా? వారు క్రైమ్ చెల్లించినారండి, డబ్బులు వెల చెల్లించినారు. మదర్ తెరీసా కనుకనే జ్యోతి బస్ వెళ్ళి చూసినప్పుడు, ఆశ్రయం శాంక్షన్ చేసినప్పుడు ఒప్పుకోలే, తర్వాత వెళ్ళి స్వయాన చూసినప్పుడు కుష్ఠరోగులకి అదంతా తీసి ఆమె కడుగుతున్నది స్వయాన చూసి ఆయన ఇంకా స్థలం శాంక్షన్ చేసినాడంట. ప్రభుని ప్రకటించింది, ప్రభుని సిలువని మెడలో ధరించుకుంది, ఎంతమందికి పరిచర్య చేసింది. మనం చేస్తున్నామా పరిచర్య? మన సొంత పనులే, మన ఇంటి పనులే, మన పనులే, వాటి కొరకై పాకులాడతాం. ప్రభు నేను ఇంతగా ప్రేమించి నీ కార్యములు జరిగిస్తూ ఉంటే, నీ అక్కర్లు తీరుస్తూ ఉంటే, భూమి మీద నీకు సహాయం చేస్తూ ఉంటే, ప్రభు కార్యముల కొరకై ఎవరికి ఏమి లేదంట? ఏమి లేదు, లేదు. ప్రభు బిడలముగా వారు తప్పిపోయినారు. ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయ్యో నా బిడ్డలు దిగంబరులుగా ఉన్నారు, ఆజ్ఞ మీరినారు, దిశమలతో ఉన్నారు, అయితే వారికి వస్త్రాలు కావాలా? ఆయన చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించి. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో రాయబడుతుంది 10వ వచనంలో రక్షణ వస్త్రాలు. అదే 61వ అధ్యాయంలో రాయబడుతుంది ఉల్లాసము, సంతోషం అనే వస్త్రాలు, పెండ్లి కుమార్తె వస్త్రాలు, పెండ్లి కుమారుడు వస్త్రాలు. వారిని ప్రేమించినాడు. ఎందుకో తెలుసా? ప్రభా సాతాను మాటలు విని మేము ఆజ్ఞ మీరి మేము నష్టపోయినని ప్రభు దగ్గరికి వారు వచ్చినప్పుడు, రండి ఇర్మీయా గ్రంథము 24వ అధ్యాయం, నీ నా జీవితంలో ప్రభు నిన్ను మధురముగా ఉంచాలని, అనేకులు ఎదురు సాక్షిగా ఉంచాలని, నువ్వు భారం భరించాలని, ప్రభుని మరి మహిమపరచాలని, నిన్ను సజీవుడిగా ఉంచి నీ కార్యములు జరిగిస్తా ఉంటే నీవు ఆదాము అవ్వకవలే. ప్రభు చెప్పినాడు. ప్రభు చెప్పిన మాట వారు విన్నారా? చెప్పండి, విన్నారా? వాళ్ళు విన్నారా? ఎవరి మాట విన్నారు? ఎవరి మాట విన్నారు? సాతాను మాటలు విన్నారు. దేవుని మాట వినలేకపోయినాడు. చూడండి, అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, సామెతల గ్రంథం 1వ అధ్యాయం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం, నిజంగా ఆయన వాత్సల్యత సంపూర్ణుడు, కోపం రేపుకోలేదు, అణుచుకుంటున్నాడు. ఆయన నా పిల్లలే శరీరని చెప్పి ఆయన అణుచుకొని ఏమంటా ఉన్నాడంట? సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం, 25, నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి. ప్రియమైన వాళ్ళ దేవుని బోధ, ఒరే తిరగొద్దురా, ఒరే అలాగ జీవించొద్దురా, అలాగ మాట్లాడొద్దురా, అలాగ ప్రవర్తించొద్దురా అంటే ప్రవర్తించే ఆయన చెప్పినాడు. దయచేసి దేవుని వాక్యం వినండి. చెవుల్లో పెన్నులు ఏం పెట్టుకోవద్దు. నువ్వేందులో చెప్పేదని చెప్పి పెన్ను పెట్టుకొని ఆ స్టీల్ బాల్ పెను తిప్పుకుంటా ఉన్నా, తిప్పి ఇటు తిప్పి ఇక్కడ తీసిన తీయంగానే డిప్పలో అని ఇరుక్కుపోయింది. ఇటు చూస్తే పైన ఉంది స్టీల్ది కనపడలా, డిప్పలో అనకపోయింది. ఇటు చూస్తే చెవులో ఇరుక్కుపోయింది. ఇప్పుడు నేనేం చేయాలా? చెప్పిన బోధ వినలా. దేవుడు చెప్పిన బోధ హవాదా వినలా. దేవుని సేవకులు పరిచారకులు చెప్పే బోధ మనకు అదే పెడచెవిన పెడతాం, వినం, నిర్లక్ష్య పెడతాం, బరువు భరించాం, బాధ్యత తీసుకోం, చెయ్యం, సహకరించాం. అయితే ఏమైపోయింది? డిప్పలోనే ఇరుక్కుపోయింది. నాకు భయం వేసి పక్కనైనా అన్న డిప్పలోనే ఇరుక్కుపోయింది, ఏం చేస్తామని అన్నాడు. ఏం చేయాలి చెప్పంటే నాకు భయం వేస్తూ ఉంది. అసలు నాకు భయం ఊరికనే. ఆయన అన్నాడు ముక్కు మూసుకొని హూ అని అన్నాడు. ముక్కు మూసుకుంటే హూ అంటే ఏమవుతుంది? ఒరే ముక్కరా బాత్రూమ్ అన్న అవుతుందని అంటారు. నేను ముక్కు మూసుకొని హూ అంటే కళ్ళ ముట్టలో వస్తానే హూ లేదు, హా లేదు, రాలా. హాస్పిటల్కి పోతే
ఆ డాక్టరు చెవిలో ఏదో పటకరలాని పెట్టి పీకే. చెప్పిన బోధ నేను విన్నానా? ఇంటి ఇరుక్కుపోయేదా? ఎన్నోసార్లు నష్టపోతాం. ప్రభు మాటలు మనం వినము, ప్రభు బోధలు మనం వినము. ప్రభు చెప్తా ఉన్నాడు, నిన్నింత మధురంగా చేసినానే, కనుక నేను ఇంత విలువైన వ్యక్తిగా చేసినానే, భూమి మీద నీకు ఘనతనిచ్చినానే. నువ్వు భారం భరిస్తున్నావా? బాధ్యత తీసుకుంటున్నావా? ప్రభుని మహింపరుస్తున్నావా? ప్రభు అడిగితే ఏం సమాధానం చెప్తావు? నీ కొరకై, నా కొరకై ఆ కలువరి మార్గములో యేసు సిలువను, ఆ కలువరి మార్గములో గాయపడిన చేతులు ప్రభు పిలుస్తా ఉన్నాడు. నా ఎద్దుకు వస్తారేమో, నా ఎద్దుకు వస్తారేమో. ఆదాము అవ్వ వస్తారేమో. ఈ మధ్యాహ్న కాల సమయమో ప్రభు నీకు ఇచ్చిన ధన్యకరమైన జీవితం, క్రైస్తవ జీవితము, మధురమనే అంజూరపు చెట్టు, అలాంటి ధన్యకరమైన జీవితం ఎరగక అంటున్నట్టుంటున్నావేమో. బాధ్యత తీసుకోలేకుండా ఉంటున్నావేమో, పరిచర్య చేయలేకుండా ఉంటున్నావేమో, సువార్త ప్రకటించకుండా ఉంటున్నావేమో, ప్రార్థన చేయకుండా ఉంటున్నావేమో. రా ఈ దినమైన ప్రభు దగ్గరికి. ఇర్మియా గ్రంథం ఇప్పుడు చూద్దాం, 24వ అధ్యాయం. హవ్వ ఆదాముని చెప్పిన బోధ వినక వారు దిగంబరులైపోయినారు. ఈ మధ్యాహ్న కాలము నీవింకా ప్రభు బోధ వినక, ప్రభు యొక్క వాక్యమును విననట్లుగా ఏ బాధ్యత లేకుండా, ఏ భారము భరించకుండా, ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 24. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లు, నేను వారి దేవుడగునట్లు, నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయము, పూర్ణ హృదయముతో. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభుని ఎరుగు. ఇప్పుడైనా పూర్ణ హృదయంతో ప్రభు దగ్గరికి రా. అయ్యా ప్రభువా, నా తప్పేనయ్యా, నువ్వు అప్పగించి నేను చేయలేకపోయినాను. నా యొక్క మొండితనము, నా గర్వము, నా అతిశయము, నా హెచ్చింపు, నా నిర్లక్ష్యత, నా అజాగ్రత్తత, నేను లేదా నాది కాదులే, నాకెందుకులే. దేవునితో ఆ ఏదైనా వనములో చల్లబోట వారు సంచరించేవారు, ప్రభు వారితో మాట్లాడేవాడు. కోల్పోయినారు, ఆ ధన్యకరమైన జీవితాన్ని కోల్పోయినారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీతో మాట్లాడాలనుకుంటున్నప్పుడు ఆ ధన్యకరమైన జీవితం కోల్పోయి ప్రభుకు దూరం అయిపోయి ఇంకా అలాంటి అనుభవంలో ఉంటా ఉన్నావా? నా యొద్దకు పూర్ణ హృదయంతో నా యొద్దకు వస్తే వారు నా జనులు అంటా ఉన్నాడు. ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. అయితే దేవుని వాక్యమును చదువుతున్నావా? దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? నేను అనేక సందర్భాల్లో చెప్తాను, దేవుని వాక్యం చేతిలో పెట్టుకోండి. మీరు నిలుచున్నప్పుడు చంకలో పెట్టుకోండి, ప్రక్కన పెట్టండి. ఎందుకు? వాక్యము దేవుడు. వాక్యాన్ని గౌరవించాలా, వాక్యానికి విలువ ఇవ్వాలా. కాళ్ళ దగ్గర పెడతాం. కొంతమంది ఇళ్ళకి వెళ్ళినప్పుడు బైబిల్ బూది బట్టి ఉంటుంది, ఎక్కడో విసిరేసి ఉంటారు. ఒక సినిమా యాక్టర్ సాక్ష్యం చెప్పింది. పెద్ద వయసు జమున అని ఉదయం 4 గంటలు వేసి చన్నీళ్ళు స్నానం చేసి దేవుడు గుడి కట్టించుకుంది ఇంట్లోనే. ఆ గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకొని బయటకు వచ్చేంతవరకు ఎవరితో మాట్లాడదంట. ఎంత విలువిస్తూ ఉంది. మనము ఉదయకాలం లేచి ఇది తేనె, ఇది మధురము చదువుతానమ్మా. సొంత పనుల కొరకై ప్రతివిస్తాం. నువ్వు దేవుని వాక్యాన్ని చదివితే నీ స్వరము వినిపించు ప్రభువా, నీ స్వరము పాడండి. నీ దాసుడాలాకించు, ఉదయము లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురాము. ఉదయము లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురాము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నిన్ను రక్షిస్తుంది. దినమంతటిలో ఉదయం మొదలుకొని రాత్రి వరకు
ఏ అపాయము సంభవించకుండా నువ్వు వాక్యం చదివితే, నువ్వు ప్రార్థన చేస్తే, సాతాను కీడు తలపెట్టాలనుకున్నా కూడా ప్రభు కాపాడితే, నువ్వు వాక్యం చదువుకొని బయలుదేరి వెళ్ళు, నువ్వు ప్రార్థన చేసుకొని బయలుదేరి వెళ్ళు. ఆ వాక్యము దినమంతట్లో నిన్ను కాపాడుతుంది. పని చేయలేకపోతే శక్తినిస్తుంది, జ్ఞానమునిస్తుంది. ప్రభు నీకు ఆలోచన ఇస్తాడు, ప్రభు నీకు జ్ఞానం ఇస్తాడు, ప్రభు నిన్ను నడిపిస్తాడు. ఆ పని ఇతరుల చేత ప్రభువే చేపిస్తాడు. అన్న నీ పని నేను చేస్తాను, పక్కకు రా. వాళ్ళకి మంచి మనసు ఇస్తాడు. ప్రేమైన వాళ్ళరా, దినమంతటిలో ప్రభు నిన్ను కాపాడుతాడు. ఆ వాక్యము నువ్వు చదివితే, ఆ వాక్యపు వెలుగులో నిన్ను నువ్వు చూసుకుంటే, అద్దంలో చూసుకుంటాం, వాక్యాన్ని చదవం. బయటికి వెళ్ళేటప్పుడు బయట నుంచి బయటికి వెళ్తున్నామంటే ఎన్నిసార్లు అద్దం చూసుకుంటా, నేను బాగున్నాను. ఒకసారి వాక్యం చూసుకో, ఆ వాక్యం చదువు. ఆ వాక్యము నీకు ఎలా ఉంటుందో, నీ నోటికి, నీ యొక్క జీవానికి ఎంత మధురముగా ఉంటుందో. ప్రియమైన వారి బలలో పాలు పొందుతున్నాం. అంజూరపు చెట్టు ఏ స్థితిలో ఉందంట? మధురము. అప్పుడు చెప్తారు, అబ్బా వీళ్ళు ఎంత మధురంగా ఉన్నారండి, ఎంత మంచివాళ్ళండి, ఎంత ప్రేమగల వాళ్ళండి, ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నారండి. వారు మన పరాయి దేశమైన పరాయి ప్రజలైనా కూడా వస్త్రాలు ఇచ్చినారు, టాబ్లెట్లు దానం చేసినారు, సువార్త ప్రకటించినారు, ప్రభు కొరకు అనేకులని సంపాదించుకున్నారు. నా జీవితంలో మనం ఏం చేస్తూ ఉన్నాం? అనేకులకు మధురంగా ఉంటున్నామా? మన జీవితంలో ఎట్లా ఉంటుంది? మత్తయి సువార్త 6వ అధ్యాయం రాబడుతుంది, తినము తాగము అంతే, అవసరమైతే కొట్లాడతా. అందుకే నా ప్రభు మనల్ని పెట్టింది. దేవుడు ఉచితంగా ఆహారం ఇస్తున్నాడు. ఎట్లా తినబుద్ధి అవుతుంది నీకు? ప్రసంగి గ్రంథంలో రాయబడి, ఆయన సెలవు లేకుండా ఆహారం పుచ్చుకొనుటకు ఎవరికి? ఆయన సెలవుతోనే నీకు ఆహారం ఇస్తున్నాడు. అపోస్తుల కార్యం 14లో ఋతుపవనాలు ఇస్తున్నాడు, పంటలను ఇస్తున్నాడు, నీకు ఆహారం ఇస్తున్నాడు, ఉల్లాసంతో నీ హృదయాలు ఇస్తున్నాడు. నువ్వు అనుకుంటా ఉన్నావు, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో 17వ వచనంలో, నా సామర్థ్యం, నా బాహుబలం, నేను చదువుకున్నా, నేను కష్టపడి కండలో చెమటోర్చి కాదు, కేవలము ఆయన కృప. మీరు అనుకుంటున్నారు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యం అనుకుంటున్నారు. నేను చదువుకున్నా, నేను కష్టపడుతున్నా. లేదు, ప్రభువు నీకు ఇస్తున్నాడు. నువ్వు తిని ఆయనని సంతోషించి ప్రభుని ఆరాధించు. ద్వితీయోపదేశకాండం చదువు మాట. అది ఎరగక, ప్రభు నీకు ఇస్తున్నది ఎరగక, ప్రభు నిన్ను మధురముగా ఉంచినది ఎరగక, నా సామర్థ్యము, నేను చదువుకున్నా, నేను ఉద్యోగం తెచ్చుకున్నా, నేను కష్టపడి చదువుతా, మరి కండాల గారికి పనిచేస్తున్నా, నేను అనుకుంటున్నావు, పొరపాటు పడుతున్నావు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 17వ వచనం, అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగజేసేదేమని అనుకుందురేమో. అనుకోవద్దు. 8వ వచనంలో 7వ వచనంలో రాయబడుతుంది, చదవండి. 10వ వచనంలో, నీవు తిని తృప్తి చెంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశంలో ఆయననే నువ్వు తిను. తృప్తిగా తిను, ప్రభువును స్తుతించు, బైబిల్ చదువు, పరిచర్య చేయి, సువార్త ప్రకటించు, ప్రార్థించు, ప్రభు మహిమ కొరకై జీవించు. నువ్వు అనుకోవద్దు నా సామర్థ్యము, నా బాహుబలము అనుకోవద్దు, నష్టపోతావు. ప్రభు ప్రజలముగా అంజూరపు చెట్టు లక్షణాలు. సమయం అయిపోతా ఉంది, ఆయనకి సందర్భాలు ఉన్నాయి. అది మధురముగా ఉంది. బలలో పాల్పొందే మనము. నిన్ను ఎవరైనా తాకితే, బక్సింగ్ అంకుల్ ఒక స్థలానికి వెళ్ళినాడంట వేరే దేశంలో. ఆ రాళ్ళు ఇట్టంటే వీణలాగా సౌండ్ వస్తుందంట. చదివినాను కానీ మర్చిపోయినా. అలాంటి మధురమైన స్వరాలు వినపడతాయంట. రాయ అనే మన స్థలంలో పెట్టుకుని మనల్ని మీటితే, ఏమై పక్కబా మోఖం వికారంగా పెట్టి, మూతి సొట్ట వంకర పెట్టి, ఎంత కోపమో, ఏకా మందిరా నేను రాకపోతే నీకేమోయ్. ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో మధురమైన జీవితం. బైబిల్ చదవండి, ప్రార్థించండి, భారం భరించండి, ప్రభును ప్రకటించండి, ప్రభు కొరకు అనేకులను సిద్ధపరచండి. రెండవది, ఆజ్ఞ అతిక్రమించినారు, ప్రభు మాట వినలేదు, దిగంబరులుగా ఉన్నారు, దిశమలతో ఉన్నాడు. ఆయన వారికి చర్మపు చొక్కాయలు చేయించి, రక్షణ వస్త్రాలు ఇచ్చి, ఉల్లాసముతో రాజకుమారి అంతఃపురంలో ఇచ్చినట్లు, బంగారపు వస్త్రములు బుటాపనితో ఇచ్చినట్లు అలాంటి వస్త్రాలు ఇచ్చినాడు. ప్రభు బిడలముగా ఈ ఆకులు వారికి భద్రతనిస్తా ఉన్నాయి. నీవు నేను కూడా ఆకుల స్థానంలో మనం పెట్టుకొని అనేకులకు మనం భద్రతనిస్తున్నామా? అక్క నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం,
నువ్వేం దిగులు పడొద్దు. సంఘంగా ప్రార్థన చేస్తాం, కుటుంబంగా ప్రార్థన చేస్తాం, వ్యక్తిగత ప్రార్థన చేస్తూ ఉన్నాం. నువ్వు బాధలో ఉన్నావా, నువ్వు అప్పుల్లో ఉన్నావా, నువ్వు అనారోగ్యంలో ఉన్నావా, నీ పిల్లలు ఆ స్థితిలో ఉన్నారా, అదే అనేకులకు భద్రతనిచ్చేది, అనేకులను మనం ధైర్యపరిచేది. ఆ ఆకులు భద్రతను గుర్తుగా ఉంటా ఉన్నాయి. ఆకులు వారి దిగంబరితనే కప్పుతా ఉన్నాయి. మనమైతే ఏం చేస్తామంటామంటామంట ఏం చేస్తాము? ప్రియమైన వారలరా, లేని వార్తను పుట్టిస్తాం, అబద్ధ సాక్ష్యాలు పలుకుతాం. ఇది కప్పేది, దిగంబరత్వం కప్పేది. ప్రభు మన పాపములను కప్పినాడు. అనేకులు తెలియక పొరబడి ఉండొచ్చు. మనమే ప్రచారం చేస్తూ ఉన్నామా, మనమే చిత్రీకరిస్తూ ఉన్నామా, మనమే వారిని వీధికి లాగుతూ ఉన్నామా? భద్రపరచాలా, వారిని ఇతరులను బలపరచాలా. అన్నా మీ కొరకు ప్రార్థన చేస్తాం, దేవుడు ఉన్నాడు. వాళ్ళు ఎంత సంతోషిస్తారు, వాళ్ళు ఎంత ఆనందిస్తూ ఉంటారు, వాళ్ళు ఎంత ప్రభుని గురించి తెలుసుకోగలుగుతారు. అయ్యో మా కొరకు ప్రార్థించే ఫలాని సంఘము, ఫలాని ప్రజలు, ఫలాంటి వ్యక్తులు ఉన్నారు, వారు ఎంత సంతోషిస్తారు. ప్రభువు కొరకై సిద్ధపరచుట, అనేకుల యొక్క దిగంబరత్వం కప్పుట, కనుకనే చూపించడం కాదు, ఎగతాళి చేయటం కాదు. నువ్వు దిగంబరవే. మా పాప ఉంది, చిన్న పాప, 6వ సంవత్సరము. నేను బట్టలు ఇప్పి స్నానం చేసుకుందామని నేను అట్లాగుంటే బన్నీ అంగేసి ఇప్పంగానే షేమ్ 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 అంటారు. వాడు అది ఇంకొకడు ఉన్నాడు చిన్నాడు, వాడు కూడా బట్టలు పెట్టబోతే ఒరే షేమ్ 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 అంటుంది. మమ్మీ చూడు మమ్మీ అంటుంది. నిన్న అలాగే ఎంతమంది అంటే నువ్వు తలెత్తుకుంటావా? ప్రభు కప్పుతున్నాడు, ప్రభు భద్రతనిస్తున్నాడు, ప్రభు వస్త్రాలు ఇస్తున్నాడు. ప్రభు నిన్ను ఏం చేస్తా ఉన్నాడు? విడిచిపెట్టట్లేదు సుమా. ఆకులు భద్రతనిస్తాయి. ఒకటి మధురము, క్రైస్తవ జీవితం మనం అలాగ ఉండాలి. రెండవది ఆకులు భద్రతనిచ్చే అనేకుల మగకి మనం భద్రపరిచేవారుగా ఉండాలి, అనేకులు కప్పేవారుగా ఉండాలి, అనేకులని ధైర్యపరిచేవారుగా ఉండాలి, అనేకులను ప్రోత్సహించేవారుగా ఉండాలి. రండి జ్ఞాపకం చేసుకుందాం మన జీవితంలో. ప్రియమైన వాళ్ళరా రండి, నా జీవితంలో రెండవది ఆకులు, మూడవది ఈ కాయలను జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము రండి. మన జీవితంలో ప్రభు బిడలముగా మనం ప్రభుని ఎరిగిన వారమై 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం. సమయం అయిపోయింది, ముగిస్తాను. మనం అలాంటి అనుభవంలో ఉన్నప్పుడు ప్రభుకు మహిమ తేయగలము, ప్రభు చిత్తము నెరవేర్చగలము. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. పిమ్మట యెషయా చెప్పగా తెచ్చి తరువాత అతడు ఏమైపోయినాడండి? బాగుపడెను. ఈ కాయలు అంజూరపు కాయలు కనుకనే ముద్ద చేసి మరి ఆ గాయం వేసేసినప్పుడు స్వస్థత. మనము కూడా ఎంతమంది అయితే బాధలో ఉన్నారో ఈ దినం చూస్తున్నాం. సంఘ ప్రార్థన చేస్తూ ఉంటే, వ్యక్తిగత ప్రార్థన చేస్తుంటే ఎంతమంది బ్రతుకుతూ ఉన్నారు, ఎంతమంది మేలు పొందుతున్నారు, ఎంతమందికి కుటుంబాల్లో వివాహాలు, ఉద్యోగములు, చదువులు, ఎన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు అంటున్నారు, బ్రదర్ మా కొరకు ప్రార్థించండి. విజ్ఞాపన ప్రార్థనలో, మీ వ్యక్తిగత ప్రార్థనలో అతడు బాగుపడెను. ఈ కాయే అంజూరపనే కాయ నీవు ప్రార్థించినప్పుడు అనేకులు ఏమైపోతున్నారంట? స్వస్థపడుతున్నారు. అనేకులు ఏమవుతున్నారంట? బాగుపడుతూ ఉన్నారు. అందుకే సంఘముగా మనల్ని సమకూర్చినాడు. సమాజంలో నుంచి కనుకనే ఈ లోకంలో నుంచి వేరుపరిచే క్రీస్తు అనే సంఘము. ఎవరి సంఘం అంటే ఇది? అపోస్తుల కార్యములో రాయబడుతుంది, క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఆ దైవజనుడు, సినిమా యాక్టరు ఒక ఆయన ఉన్నాడు, నటరాజ్ అని. వాళ్ళన్న తమిళనాడు సినిమా యాక్టర్లో ఆయన పేరు గజ అనే విలన్, తమిళ సినిమాలో విలన్. ఆ కుటుంబం అంతా ప్రభు నమ్ముకుంది. వాళ్ళ తమ్ముడు నటరాజు, ఆయన కూడా సినిమా యాక్టర్ల మధ్య పరిచయం చేస్తున్నాడు. వాళ్ళ అక్క మోగది మాటలు రాకపోతే తన తల్లి అనేకమైన దేవతలకు తిరిగి డబ్బంతా ఖర్చు పెట్టేది. అయితే హెబ్రోన్కి వెళ్ళింది. దైవజనుడు ఉన్నాడని తెలుసుకొని
అక్కడికి వెళితే అంకులు చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే ఆమెకు నోరు వచ్చింది. వారు సేవ చేస్తున్నారు. ఏ డాక్టర్లు బాగు చేయలే, వారు కొలిచేవారు ఎవరు బాగు చేయలే. ఆ దైవజనుడు చేతులెత్తి ప్రార్థించినప్పుడు నోటి నుండి మాట వచ్చింది. ఎంత భాగ్యం మనకిచ్చినాడు. ప్రభు బిడలముగా ఎరుగుదాం. అంజూరపు చెట్టు మధురమిస్తూ ఉంది. మనం కూడా అలాంటి అనుభవంలో ఉండాలి. అంజూరపు ఆకులు భద్రతనిస్తూ ఉన్నాయి. అనేకులు దిశమలతో, అనేకులు దిగంబరత్వంతో, అనేకులు హేళనతో, అనేకులు అప్పులతో, అనేకులు అవమానములతో, అనేకులు చనిపోయే స్థితిలో తిమోతి అంకులు చివరికి అవసరం లేదు, నేను చచ్చిపోదాము అని చార్మినార్ వెళ్ళి దూకి చచ్చిపోవాలని తీర్మానం చేసుకున్నాడు. చార్మినార్ ఎక్కితే ప్రభు మాట్లాడుతున్నాడు, ఒరే నువ్వు సస్తే నువ్వు ఎక్కడ ఉంటావురా, నువ్వు మోసగాడివి, దుర్మార్గుడివి, అక్రమస్తుడివి, అన్యాయస్తుడి, ఎవరు నాతో మాట్లాడుతూ ఉంది. ప్రభు మాట్లాడినాడు, నువ్వు చస్తే కాలు ఇరిగితే నీకు అన్నం ఎవడు పెడతాడు. హెబ్రోనికి సరాసరి రంగంలో వాక్యం విన్నాడు. వాక్యం విన్నప్పుడు ఒప్పుకున్నాడంట, క్షమాపణ అడిగినాడంట, ప్రభువుని అంగీకరించినాడు. 53 సంవత్సరములు పైన సేవ చేసినాడు. కులం వేరే, మధురముగా ఉన్నాడు, అనేకులకు మాదిరికరముగా ఉన్నాడు, అనేకులను ప్రభు కొరకే సిద్ధపరిచినాడు. సాక్ష్యం కలిగి జీవిస్తున్నామా? ఎంతమంది హాస్పిటల్లో ఉంటున్నారు, ఎంతమంది అప్పుల్లో చనిపోతున్నారు, ఎంతమంది నెమ్మది లేకుండా ఉంటున్నారు. వారి కొరకై నీ కుటుంబముగా వ్యక్తిగతముగా ప్రార్థించే వ్యక్తిగా ఒక కాయగా స్వస్థపరిచే ఆ భాగ్యం నీకు ఇచ్చినాడు. ప్రభు ఆ ధన్యత నీకు ఇచ్చినాడు. కూర్చొని ప్రార్థన చేయి. అబ్రహాము ప్రార్థించినాడు. రాజుకు అబీమెలెకు భయం వేసింది. ఆదికాండం 20వ అధ్యాయంలో ఆమెను ముట్టలేదు, భయం వేసింది. ఎంత గొప్ప ధన్యత. ప్రభు ప్రజలముగా ఈ 3 అంతల అనుభవంలో ప్రభువా నా జీవితంలో పరీక్షించుకుందాం, నేను ఎలాగున్నాను. రండి, 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడో పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకును గనక దుష్టుడు వానిని ముట్టుడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టులనేది ఎరుగుదము. ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చిన మనకి ఆయన నిత్య జీవిస్తాడు. మనం దేవుని మూలంగా పుట్టాం. దుష్టుడు మనల్ని ముట్టడు. వీరు మధురంగా ఉన్నారు, వీరు పరిశుద్ధులు. శోధించాలనుకున్నా శోధించినాడు చేతగాక వెనక్కి వెళ్ళిపోయినాడు. ఎవరిని? ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపుని ఎంత శోధించినా కూడా ప్రేమనరా వల్లబడలా. చదువుదాం. ఆదికాండం 39వ అధ్యాయం. నా జీవితంలో దేవుని సంబంధులని సాతానుడు శోధించిన దేవుడు ముట్టనీయకుండా కాపాడుతాడు. మనం లోక సంబంధులము కాదు, దేవుని బిడలం, ఎరిగిన వారమై ప్రభు బిడలముగా మన జీవితంలో చూడండి. ఆదికాండం 39వ అధ్యాయం 8వ వచనం. అయితే అతడు ఒప్పుకోలేదు. 7వ వచనంలో కన్నేసి చేయించమని శోధించినప్పుడు దేవుని మూలముగా నేను పుట్టిన, అన్నలు కొట్టబడిన, అమ్మివేసిన, బానిసగా అయిపోయిన, చేయరాని నేరానికి శిక్ష అనుభవించిన ఇలాంటి అనుభవంలో మధురమైన వ్యక్తిగా చెర అనే సమస్యలు అన్నదమ్ముల ద్వారా కుటుంబము ద్వారా కలిగినప్పటికి కూడా నువ్వు ప్రభు కొరకై నిలబడితే ఉన్నతమైన స్థలంలో ప్రభుంచుతాడు. ఆయన కార్యములు జరిగిస్తాడు. రండి, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 32వ వచనం. ఆ మాట చదువుకొని మనం బలలో పాల్పొందాం. కనుకనే శోధించిన శోధకుడు నన్ను మధురమును విడిచిపెట్టి అలాగ నువ్వు జీవించలేక అలాగ నువ్వు ఉన్నప్పటికీ సాతాను నిన్ను శోధనల ద్వారా తీసుకెళ్ళినప్పటికీ అయితే ప్రభువైన యేసు ప్రభువారు ఓర్చుకుంటున్నాడు, సహిస్తున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 32వ వచనం.
32 అక్క. తర్వాత చదవండి, చదవండి అక్క. ఆ, 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 ఆ. రాజ్యమును ఏం చేశాడంట? ఎవరు మధురముగా ఉంటారో, ఎవరు అనేకులకు భద్రతనిస్తారో, ఎవరు అనేకులని స్వస్థపరుస్తూ అనేకులను ఆదరించే అనుభవం ఉంటారో వారికి ఏముందండి? దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. ఎరిగిన వారమై ఈ మూడంతల అనుభవంలో సాతానుడు శోధించినా కూడా ప్రభు కొరకై జీవించేలాగూ ప్రభుకి మహిమ తీసుకొస్తాం.